శేఖర్ అరే ఏంది పొద్దునే బాత్రూమ్ కూడా కూర్చొని ఏంది చెల్లె బాగొస్తురు బజార్ పోయి ఇంత ఆట కూరనో చికెన్ కూరనో ఏదో ఒకటి తీసుకురాపో మొద్దలే సప్పుడు ఎవరో ఒక్క పని చెప్తే ఏమే పొద్దులేసి ఆ ముగ్గులు అవే చేసుకుంటుంటావా నా మొక్కలు ఇంత చాయ్ కొట్టు. అయ్యో చాయ్ కాదు ఇస్తాగు ఇగో అయ్యా ఏమే బిడ్డలు ఇంకా రాకపోయా పండుగ పుట్టలు ఎంత ఏమో మరి లేట్ ఇంకా రాకపోయి వస్తుర్రేమో శేఖర్ గారు వాయే కదా బజార్కి అమ్మా ఇగో ఆట తీసుకురమ్మా ఆట తీసుకొచ్చిన ఓ పోడా నేను ఈ ఆటను తెమ్మలేదురా ఈ ఆట కూర తెమ్మన్నా ఈ ఆటను తెమ్మలేదురా ఈ ఆట కూర తెమ్మన్నా శాంతి నువ్వు కూడా సకర్యానికి చెప్పినావు పని మరి ఇంకెవరికి చెప్పారా పిల్లలు చేయకపోతే ఎవరు చేస్తారా అయ్యేనేమో గుడ్డమోళ్ళు వేసిడ కూర్చున్నాయి నేర్చినావు ఏంద్రా ఒకటి చెప్తే ఒకటి చేస్తారేమో పాడ కట్టేసి కాలబెట్టి ఆట కూర తీసుకురామని నువ్వు మళ్ళీ తీసుకురా అరే ఆగస్తలేదా బండి ఆప ముందు తిరుగుతున్నావు నీ అబ్బాయి జోరు మీద వేసిన ముగ్గు ఎప్పుడు మా అవ్వ మీద కాళ్ళు ఆ దుర్మి వాళ్ళకన్నా తిమాకు అదే గద్ద మంచి లేనా భూమి మీద వస్తా అరేసి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు తక్కువ అత్తగా అమ్మినప్పుడు మమ్మీ కదా కదా మంచిగా ప్రియా బాగున్నావమ్మా బాగున్నావా ఓయా బిడ్డ వచ్చింది కదా వచ్చినా బిడ్డ మంచిగా ఉన్నావా నాన్న? మంచిగా మంచిగా వచ్చిందా కాలు చేతులు అడుకోపో ఇంట్లో పో పియా రారా మీ బావ అలుగుపోతున్నాడు రారా బా ఊర్లో అంతా మంచిదేనా మా ఊళ్ళోనా దాయే మా ఊళ్ళోనే అందరిని అడిగేస్తా మరి వచ్చింది మీ ఇంటికి నేనేస్తే మా వాళ్ళని అడుగుతావేం నేనెట్లా అడుగు ఫస్ట్ అరే మంచిదేనా బావా బావతోటి మర్యాద చేసేది అట్లనేనా అమ్మ బాబాయ్ పో బిడ్డ కాలు కడుకోపో ఏం నీళ్ళు ఇవి కుప్పనీలే కాలు కాకుండా కుప్పనేస్తారు పిల్లల్ని లేపన్నాడు వీడు నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడాగా ఇగో ఫిల్టర్ నీరు ఏమొద్దు కాదు ఇగో బా పిలుచుకో అద్దమ్మా ఇవేం నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగే నీళ్ళు అయ్యా ఫిల్టర్ నీళ్ళు నేను ఉప్పు నీళ్ళు లేపో అయ్యో మామ తెచ్చిండు పొద్దుగాల ఫిల్టర్ నీళ్ళు నేను ఉప్పు నీళ్ళు తెస్తావా అయ్యో గిట్లా మొత్తం తిరగమరా ఫిల్టర్ నీళ్ళు లేకపోతే నాకు అక్క బావేందక్క మొత్తం ఉల్టా పల్టా ఉండు కడుక్కొని ఉప్పు నీళ్ళు ఇస్తే ఫిల్టర్ నీళ్ళు అంటాడు దానికి ఫిల్టర్ నీళ్ళు ఇస్తే ఉప్పు నీళ్ళు అంటాడు ఏందక్క ఏందో ఇంకా అట్లా అవుతుంది అయ్యి ప్రియా మీ అబ్బాయి ముసలితనాన్ని పరిశీలన కడుతుందా అని ఇప్పుడు చూసినా మా అవ్వకాడికి వస్తావేంది అటు ఇటు పోయి అట్లా కాదే నువ్వు ఉన్న పరిశీలన నువ్వు మన ఇంటికి ఎత్తుకొచ్చుకో ఎందుకు ఆమె పట్టుకుంటే నీకేమైనా అవుతుందా పండరా నువ్వు మీ బామర్ది ఇట్లా మటన్ తెచ్చిండు నీకు ఇట్లా షాప్ దాకా పోయి థమ్స్అప్ ఇట్లా అల్లుడు పుణ్యా అనుకున్నది అది సంసప్తో నిలగొడతా అనుకుంటున్నావా ఓ సత్తవో తాళాలకు తెల్లగాడు బాడీ పట్టుకున్నాడు పోనాడు ప్రియా అమ్మా మంచిగా చూసుకుంటారు అత్తగారు మంచిగా చూసుకుంటారమ్మా మరి గిట్ల బక్క అయినవింది తినకనా నలుస్తుండా అదేం లేదు మంచిగానే తింటా ఏమో పోపాటు నీ గండాల ఓ ప్రియా గిన్నెతో మాట్లాడు రాదే అయ్యో నాతో మాట్లాడొద్దు నీ ఎప్పుడు నీతోనే మాట్లాడనా నేను వచ్చినందుకే మరి వీకుతున్నా నేను పోరాదు మళ్ళీ సరే పోతున్నాను పో ఎవరేముండమంటలే నిన్ను అబ్బా ఇంటికి కొత్త వచ్చిన మర్యాద లేదన్నా ఏం లేదు నా పెళ్ళామే నన్ను వీక్ మంటుకో నువ్వే కానీ బొమ్మ ట్రిప్ నన్ను అయ్యో అదే సీటింగ్ మాటికి అట్లా పోతావండి అమ్మ బాబాయ్ పొద్దున్న చూస్తున్నా చీటికి మాటికి తిడతావేనాలని ఇంటికాలు అంటే గామాత ఉండదా ఇంతగానో ఉండదు వాళ్ళు కూడా ఎట్లా అనుకుంటారు ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే గమ్మునుండ రాదు
నోరు బాగా లేస్తాను చూడు. నేను ఒక్కనాడే ఉండేది. రేపు పొద్దుకి మా ఇంటి కాడికి వస్తావు. ఈపులో కుర్రాయి తీసి ఈపులో పెట్టినా అనుకో ఏమిటి కూడా జాగ్రత్త కట్టుకోవాలనుకుంటున్నావా? ఏంది ఏం సతగారంటున్నా? ఒక్కసారి అన్నిటికి వచ్చినా అనుకో మళ్ళీ కూడా రాను మీ ఇంటికి. తెల్లారి నెల కాకముందుకి అవ్వగారింటికి వస్తా అంటది. ఆసొంటిదానే మరి నేను ఏంది? ఆసొంటిదానే మరి నేను ఏంది? తీసుకొని వస్తున్నా నీకేందంటే ఓ పెచ్చిన వాడు మీ అమ్మగారు ఎంత తెచ్చిపోయింది. మీ అమ్మగారు తెచ్చిన కాడ పెద్ద పగల బియ్యం ఇచ్చి 1500 ఇస్తే చాలదానే? నాకు అర్థం కాదు కానీ ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. దండం పెడితే బాగుంటుంది అంత మాట అన్నది కానీ మీ వాళ్ళని ఏమన్నా తీసుకో. ఇట్లా అయ్యో ఇట్లా ఉండాలా లేకపోతే పండగకి నువ్వు కూడా తీసుకొని రా. నేను ఒక్కదాన్ని వస్తా బస్సులో. అవునే పియ్య నాకు ముచ్చట అర్థమైతలేదు. ఈ సంక్రాంతి శివరాత్రి సంక్రాంతి ఏమో మరి మీ వాళ్ళు ఇంకా వచ్చి పొద్దుగా సిప్పదాకా నాకు కడుపులో ఏం కూడా వేయలేదు ఇంకా. అయ్యో ఇట్లా వేస్తే మరి ఏమన్నా వేస్తారా? పాప మా అయ్యగాడు అంత దూరం పోయిండు తేడానికి కళ్ళు. ఇది సంక్రాంతి నాడు ఎన్నో తెచ్చి పెడతారు. శివరాత్రి నాడు ఒక్క పొద్దు చేసినట్టు చేసిరేనా బత్. మీ లెక్క ఏమో డబ్బున కాతి మేము. అమ్మా మా ఆయన తెచ్చిచ్చిండు. మీ ఆయన గట్ట బిత్తిరి చేస్తాడేమో. లావణ్య అయిందానే అత్తే ఏరే నీ కొడుకులేరు బాగా వచ్చిందని తెలియదు. ఏం చేయాలి ఎటు వేరే వస్తురు బిడ్డ వస్తురు అంట. ఫోన్ చేసినా వస్తురంట. వస్తురు ఇదొచ్చారన్న పానానికి. అయ్యో ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళ మీద పడతావేంది నువ్వు? గమ్ముంది నాక ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? వేసేసాడు బాగా వేసేది. ఏం లేదురా, మీరు ఇంటికాడ ఉండి బాగా చూసుకోరారా. దోశలు ఏమన్నా ఓనేమన్నా ఏడేమన్నా తిరిగితే అల్లుడు బాగా అల్లుడు తాగబా అమ్మా. మీ మజా తాగుబిట్టాను ఆయన తాగని ఆయన తాగుతుంటే అమ్మ అది తాగుతాడు కానీ నీవు అమ్మ ఇద్దరు ఆ మజా తాగండి. పెద్దోడా కళ్ళు తాగుతావారా? లేదైనా మాజా పోయి నాకు మజా కావాలా? నీకు కళ్ళు ఎందుకయ్యా? ఆరుదాని వారం మదాదాని కల్లా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేము అట్లాంటి అయ్యో మా అన్న ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇష్టం లేకపోతే తాగుతాడు. పాడగల కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా బాగానే ఉంది. మా అన్న ఎందుకు తాగమంటారు? కాళ్ళు అలవాటు చేద్దాం అనుకుంటారా? పోనీ తిట్టకు. బాగున్నాయి రాజు అప్పలు. సూపర్ అత్తమ్మా. నువ్వు చేసినాక పేరు పెడతాం ఇంక తినురు బిడ్డ కూర ఉడుకుతుంది చూసి నేను మీకు వంట తొందరగా కానీ లేట్ అయ్యి ఇప్పటికే పొద్దుగాల నుంచి ఏం తినలే. చేతులు కడుకోచుకోరు పెడతా అందరికి. రండ్రయ్య తిందాం. శేఖరు రాజు బావకు చిన్న రాలేదు తిన్నాడు. బిడ్డకి ఇగరా మనీ అల్లం గట్టి ముందు తిను. మా వాళ్ళ మీద పడ్డా కదా ఇప్పటివరకు తినమెక్కు. తినమంటున్నా. అయ్యో తినమంటున్నా. ఊకరు తినేటప్పుడు కూడా వెళ్ళే అల్లుని ఏమనొద్దమ్మా. అల్లుడు మంచిగుంటేనే మనం మంచిగున్నట్లు. ఓ ముఖం చాటుకోటి ముఖం మాట్లాడుతున్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తిను పీక్తాం మేము మా ఇంటి తింటాం బిడ్డ, నువ్వు తింటా. నిన్న ఎప్పుడైనా అన్నమో అయ్యా నువ్వే పాయిదారుల మాట్లాడుతున్నావు. ఓ అత్త చక్కగా మాట్లాడు. ఓడి మాట్లాడుతుంది పాయదారుల మాటలు. అయ్యో మా ఆయన నాన్న నిన్న ఎందుకు అంటారు? అల్లునికి ఆ తలకాయ కూర అయ్యే. పెళ్లిలో పల్సర్ బైక్ పెట్టింది. గ్లామర్ బండి తీసుకొచ్చినాయి. ఎవరిది అది? అరే మా ఇంటి పక్క ఉందిరా. మాకు వేరే ప్రాబ్లమ్స్ వచ్చి మేము బండి అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది చెప్పు, నాకు అర్థం కాదు. మేము పెట్టిన బండి కదా బా అది. ఏమైందిరా ఉరుతున్నారు? అమ్ముకున్నారట పల్సర్. ఎవరిది? బాబాదా? మనం పెట్టిన పల్సర్ బండి అట్లా కాదు బిడ్డ. పెళ్లిలో కొత్త బండి పెట్టినావు నాయన. అప్పు తెచ్చి పెట్టినా. మామా ఇప్పుడు మేము పెట్టలేమంటున్నామా? మాకు వేరే ప్రాబ్లం వచ్చి మేము అమ్ముకున్నాం. ఇప్పుడు దానికి ఏం చేయాలి చెప్పు. అయ్యా సప్పుడు ఏమేమే అయ్యా అట్లా బాధపడుకుంటా కూర్చుండే. ఏం చేసిరు బంగారం? అత్త మా అమ్మకి ఇంట్లో కష్టం వచ్చి అమ్మింది అమ్ముకున్నామమ్మా.
ఓయ్యా ఏందయ్యా రాజు చెప్పే పూర్తి చెప్పిన మొత్తం ఇక మాకు తెలియదు. నీ అమ్మది అమ్మనుంటివి నా బిడ్డ ఎట్లా అమ్ముతావు నువ్వు? అయ్యో అందరు అనుకున్నాం అత్త, మాకు వెళ్ళలేదు, మాకు వెళ్ళక మేము అమ్ముకున్నాం. నా చిన్నపోరుడు కాళ్ళకి నీళ్ళు లేకపోతేనే ఇంత తురుకులాడినా మరి నా పోరు పొయ్యి మీద బంగారం ముక్కు పుల్ల లేకుండా వేసుకొచ్చినావు. అయ్యో ఏదో బొమ్మది కదా అని నేను పరిష్కమని అత్తమ్మ, ఇప్పుడు దాంట్లో ఏమున్నది? మీ అత్త అడిగిందని ఏం మనసునే పెట్టుకోకు, అదేదో తెలియక అడిగింది. నువ్వు ఇట్లా చేసి అక్కడ బుడుబుడకలోని దాపరం చేసుకొచ్చినావు. బంగారం ముఖ్యమా బా ముఖ్యమా? ఏందిరా ఇది? మాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని మేము అమ్ముకున్నాం. గింత నాదంతా చేస్తారు. ఏ ఊక బాను ఏం ఊకోరా ఊకో. మన ఇళ్ళ బాగా దగ్గర నుంచి లేవు. శేఖర్ నడరా ఇంట్లోకి నడు. బొమ్మను చూసాడు చూస్తావేమ్రా, ఇంటికి పెద్దాని కదా అడగవేమ్రా. ఏంది నాయన బావ ఇట్లా చేసి మొత్తం సెల్లం పేరు మీద బంగారంతా అమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లుండో ఏమో, అన్నీ అమ్ముకున్నాడు పిల్లలు బోడిగా చేసి. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కోసం బంగారం పెట్టినావా బిడ్డను? నువ్వు అల్లుడు ముందట ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. కానూని కాలు పట్టుకొని జాగభూమి అమ్మి పిల్లలకు మగ పిల్లలకి ఏం లేకుండా బంగారం పెట్టి చేసి ఇచ్చింది గిందుకేనా? మంది పండు వేసుకొని పోరిని తోలుకొని వచ్చిండు, లావు నీలుగుతుండు పొద్దుగాల నుంచి పోరిని తిండి తినేయకుండా. పండుగ పుట్టాల్లో ఇంటికి వచ్చారు, పండుగ పుట్టాల్లో మనం అడిగినాం అనుకో బాగుండదు. వాళ్ళు ఇంటికి వచ్చారు, పండుగకి వచ్చారు, పండుగ సరుకు మంచిగా చేసుకోవాలి కానీ ఇంకా బంగారం బండి అవన్నీ అనుకుంటుంటే అల్లుడు బాధపడతాడు. అల్లుడు బాధపడితే బిడ్డను మంచిగా చూసుకుంటాడా ఇంటికి పోయినాక? వాళ్ళ అమ్మ నాయన పిలిపించి మాట్లాడదాం పండుగ. సరే పండుగ అయిపోయినాక పిలిపించి ఒక పూట పిలిపించి మాట్లాడదాం కానీ ఇప్పుడు అవన్నీ ఏం పెట్టకు. ఆ పోరుని ఇంటికాడ మెత్త గుద్దినట్టు ఉండాలి, సప్పుడు చేస్తలేదు. అక్కని 2 రోజులు ఉంచుకుందామే. అక్కనా అడుగుకోరు బాగా ఏమంటాడు? ఏం గమ్మంటుంది మీ వాళ్ళకి అంత మాట మాట్లాడి తొక్క మాట మాట్లాడినావా? చెప్తున్నా కదా. ఏం చెప్తున్నావు? వాళ్ళు బాధతో అట్లా అంటారు. నేను ఏం బాధతో? నేను ఏమైనా తిన్నానా తాగినా? నీ సొమ్ములు అమ్ముకొని నీ బండి అమ్ముకొని అది నేను అట్లా చెప్తున్నాను. వింటురా మా అమ్మ వాళ్ళు వింటురా? బాధతో అట్లా చెప్తురు. నా ఇంట్లో సమస్య మంచిగా లేకనే నమ్ముకొని నేను తిని తాగితే కదా మీ వాళ్ళు అట్లా మాట్లాడాలి. అరే అది ఇష్టంతో బంగారం నువ్వు అట్లా చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేమో నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా అప్పటి నుంచి. ఏం చెప్పినావేమో నాకేం తెలియదు కానీ. అయ్యో నువ్వు నా మీద ఎగబడుతోంది. నీ ఎగబడు కాదు, ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఒకటైతేనే కదా నీళ్ళు నడిచేది. ఇప్పుడు నా మాట నాకు నీ మాట నీకుంటే ఏం చేస్తా చెప్పు? వాళ్ళు ఇష్టంతో చేసిరు, ఇల్లు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు. అరే నేను అప్పుడు పెట్టుకుంటామని మీరే మీ వాళ్ళే కానీ ఒప్పుకున్నదానికి పెట్టారు. అంతగానం కట్నం ఇచ్చిర్రు, మళ్ళీ నువ్వు తీసుకున్నావు, మళ్ళీ బంగారం పెట్టిరు, ఇల్లు బండి ఇచ్చి. ఇప్పుడు మీ వాళ్ళకి ఇచ్చేయమాట బంగారం? ఎందుకు ఇస్తారు? నాకు ఇచ్చారు, నేను బిడ్డను కదా. మరి బిడ్డ అవసరం ఉండే ఇంట్లో అల్లుడు అవసరం ఉందని వాళ్ళకి తెలియదా? గా మాత్రం తెలియదు వాళ్ళకు. తెలుసు అని తెలిసి మరే ఇచ్చిర్రు వాళ్ళు. మరి నేను పోతున్నా మరి మా ఇంటికి ఉండు, ఇద్దరం ఒక 2 రోజులు ఉండి పోదాం. నేను పోతా. నాడు ఇంకేం చేస్తావు ఈడ ఒక్క రోజు కూడా మనిషి అందుకుంటా. నేను పోతున్నా మరి, నేను ఉంటా అంటున్నాను. ఆడ నన్ను ఇంక ఉంచుతారా మీ అమ్మోళ్ళ ఇంట్లో? నేనైతే ఉంటాను, ఇష్టం ఉంటుండో లేకుంటే నాడు మరి ఇంకా పోదాం. ఇక్కడ ఏం పొద్దు పోతుంది. ఇక అమ్మ బ్యాగు అయ్యా, ఇందులో అప్పాలు మురుకులు అరిసెలు ఉన్నాయి. పోరి చాయ్ పెట్టుకొని రోజు 2 మురుకులు తింటది. లేకపోతే పోగానే మీ అవ్వ ముంగడ పెట్టు, పర్ర తిని పుర్రే ఎరగమానిగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక వాటే బిడ్డ హాయ్ ఫ్రెండ్, అందరికి క్షణాలు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి.